రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. తెలంగాణకు చెందిన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమయ్య, బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఏపీకి చెందిన హరికథ గాయని ఉమామహేశ్వరిని పద్మశ్రీ అవార్డు వచ్చింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. తెలంగాణకు చెందిన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఏపీకి చెందిన హరికథ గాయని ఉమామహేశ్వరిని పద్మశ్రీ అవార్డు వచ్చింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. పద్మశ్రీ అవార్డులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, పద్మశ్రీ అవార్డ్స్ అప్డేట్స్ ఏంటి? దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ముఖ్యంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు ప్రతి ఏడాది కూడా పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటుంది. ఈసారి 34 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఓన్లీ ఈసారి పద్మశ్రీకి సంబంధించిన అవార్డ్స్ ప్రస్తుతానికైతే విడుదల చేశారు. ఇక పద్మభూషణ్, పద్మ విభూషణ్ కి సంబంధించిన అవార్డ్స్ అనేది కూడా రావాల్సి ఉంది. ఇప్పుడు ప్రకటించిన పద్మశ్రీ అవార్డ్స్ లో 34 మంది పేర్లలో 34 మందిలో తెలంగాణకు ఇద్దరికి తెలంగాణకు చెందిన ఇద్దరికి పద్మశ్రీ అవార్డు అనేది కూడా వరించింది. దాసరి కొండప్ప, బుర్రవీణకు సంబంధించిన కళాకారుడు, ఈయనకి పద్మ అవార్డు అనేది కూడా వరించింది. ఇక మరొకరు గడ్డం సమ్మయ్య, యక్షగానం సంబంధించిన కళాకారుడినే. ఆయనకు దానికి సంబంధించి ఈ 2 సాంస్కృతిక విభాగాల్లో ఇద్దరికి పురస్కారాలు అయితే లభించాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమా మహేశ్వరి అనేటువంటి కళాకారునికి, ముఖ్యంగా ఆమెకు హరికథకు సంబంధించిన కళాకారురాలు ఆమెకు సంబంధించి ఈ పురస్కారం అనేది కూడా వరించింది. చాలా మంది 34 మందిలో చాలా మంది కూడా అతి సామాన్యమైనటువంటి వారికే ఈసారి అవార్డులు గడిచిన 2-3 ఏళ్లుగా కూడా సామాన్యులకు, ముఖ్యంగా ఎవరైతే పేద వర్గాలకు కావచ్చు, లేకపోతే సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి అతి సామాన్యులకు అవార్డులు అనేది కూడా రావడం చూస్తున్నాము. ఈసారి కూడా అదే పండాలో అతి సామాన్యులకు ఈసారి అవార్డ్స్ అనేది కూడా లభించాయి. పర్బాటి బరువు అనేటువంటి మహిళకు, ఆమె ఏనుగులకు సేవ చేస్తుంటారు, ఆమెకు అవార్డు అనేది కూడా వరించింది. మరోవైపు యోగేశ్వర్ యాదవ్ అనేటువంటి వ్యక్తికి ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి విభాగంలో, అంటే సామాజిక, ఆర్థిక, క్రీడలు, ఇలా వైద్య రంగంలో చేసినటువంటి సేవలను గుర్తిస్తూ ఈసారి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ అతి సామాన్యులను గుర్తిస్తూ ఈ అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది. ఇక తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల్లో కూడా ఇద్దరు కూడా చాలా సామాన్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారు. ఈ బుర్రవీణ అనేటువంటి అంతరించిపోతున్నటువంటి కళను బతికించడం కోసం దాసరి కొండప్ప చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఆయన తన జీవితాన్ని బుర్రవీణ కళను బతికించేందుకు తను చేసినటువంటి సేవకును గుర్తిస్తూ ఆయనకి అవార్డు అనేది కూడా ఇచ్చారు. ఇక యక్షగానానికి సంబంధించి ఒక పెద్ద షోని ఆయన మెయింటైన్ చేస్తున్నారు. గడ్డం సామయ్య అనేటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ జనగామ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. 50 ఏళ్లుగా ఆయన యక్షగానానికి సంబంధించి చేస్తున్నటువంటి కృషి కావచ్చు. సుమారు 19,000 షోస్ అనేది కూడా ఆయన కండక్ట్ చేయడము, సామాజికంగా ఆయన చేసినటువంటి సేవ కావచ్చు, ఆ కళను అంతరించిపోకుండా ఆయన చేసినటువంటి ప్రదర్శనలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈసారి అవార్డ్స్ అయితే ప్రకటించారు. మరి కాసేపట్లోనే పద్మభూషణ్, పద్మ విభూషణ్ కు సంబంధించిన అవార్డులు కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. అనిల్, రైట్ మదర్, థ్యాంక్ యూ.